అందరికీ నమస్కారం అండి. సండే స్పెషల్ చికెన్ మంది తిందామమ్మ అని చెప్పేసి పిల్లలిద్దరూ అంటూ ఉంటే, వాళ్ళ కోసమని నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నానండి. ఫ్రెష్‌గా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్‌ని ఉప్పు నీటిలో వేసి 10 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. ఇలా చేస్తే చికెన్ సాఫ్ట్‌గా ఉడుకుతుంది. ఇంకోవైపైతే నేను బాస్మతి రైస్‌ని తీసుకొని అర్ధగంట సేపు నానబెడుతున్నాను చూడండి. ఇక మంది అంటే స్పెషల్‌గా మనం మసాలాని గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నిటిని కూడా మెత్తగా రుబ్బుకోవాలి. వాటిలోకి కావాల్సినవేంటంటే నల్ల మిరియాలు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాంచీలు వీటన్నిటిని కూడా మిక్సీ జార్‌లోకి వేసుకొని ఈ విధంగా పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి మంది మసాలా పౌడర్, కారం పొడి, ఉప్పు, శొంఠి పొడి, ఇక చికెన్ మసాలా వేసుకొని నిమ్మకాయ చెక్కను కూడా పిండుకోవాలి. దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్‌ని కూడా యాడ్ చేసి పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని 10 నిమిషాల వరకు నానబెట్టుకున్నటువంటి చికెన్స్‌కి అన్నిటికి కూడా మనం పట్టించుకోవాలి. ఈ విధంగా మసాలాలన్నిటిని కూడా ముక్కలకు పట్టించుకొని ఒక 1 అవర్ వరకు దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇంకోవైపు పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టుకొని దాంట్లోకి కిలో బియ్యానికి కిలోన్నర వాటర్, అంటే ఒక కప్పు బియ్యానికి కప్పున్నర వాటర్ వేసి పైన ఇలా జల్లెడని పెట్టి మసాలా పెట్టుకున్నటువంటి చికెన్ని దాంట్లో వేసేసుకొని 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లో, 10 నిమిషాలు హై ఫ్లేమ్‌లో చికెన్స్‌ని ఉడికించుకోవాలి. స్టాక్ వచ్చిన తర్వాత చికెన్ని గనుక మనం ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఉడికిపోవాలి. తర్వాత ఈ పీసెస్ అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి ఇలా కడాయిలో వేసుకొని కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇంకోవైపు నేను ఇంకా బాండీ పెట్టేసి నెయ్యిని యాడ్ చేసి కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకున్నాను. అదే నెయ్యిలోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మనము మంది మసాలాను కూడా తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసుకోవాలి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ అయిపోయిన తర్వాత చికెన్ స్టాక్ని కూడా ఇందులోకి వేసుకొని ఇవి మొత్తం ఇలా మరగాలి. ఈ విధంగా నీళ్లు మసిలిన తర్వాత మనము నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని ఇందులోకి వేసి ఉడికించాలి. 60% రైస్ కుక్ అవ్వాలండి. ఏ విధంగా 60% చెక్ చేసుకుంటారంటే, మనం కనుక ఒక మెతుకుని పట్టుకొని చూస్తే చూడండి ఈ విధంగా విరగాలి. ఆ తర్వాత మంది పీసెస్ అన్నింటినీ కూడా రైస్లో పైన ఇలా అరేంజ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ని కూడా పెట్టుకొని టిష్యూ పేపర్స్తో సీల్ చేసుకొని 10 నిమిషాలు లో ఫ్లేమ్లో, 10 నిమిషాలు హై ఫ్లేమ్ లోపల దమ్ పెట్టేసుకోవాలి. ఆ తర్వాత కనుక ప్లేట్ తీసి ఓపెన్ చేస్తే చూడండి మన అరేబియన్ స్టైల్ చికెన్ మంది రెడీ అయిపోయిందండి. ఎంత బాగా వచ్చింది కదా. ఇక దాన్నైతే నేను ప్లేట్లో సర్వ్ చేసి పిల్లలిద్దరికీ కూడా ఇచ్చేసాను. వాళ్ళైతే చాలా హ్యాపీ. ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించిందో కంపల్సరీగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.